హాయ్ ఫ్రెండ్స్, ఇది శారీ ఎంత లైట్ బేబీ పింక్ శారీ అనమాట. ఈ శారీ మీద పెద్ద పెద్ద ఫ్లవర్స్ 2 వచ్చాయి. అదే ఇట్లాగ శారీ అంతా ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. ఓకేనా. దీనికి వీళ్ళు చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజు చక్కగా గ్రీన్ తెచ్చుకున్నారండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. కాంట్రాస్ట్ ఎక్కువ గ్రీన్ కనబడుతుంది కదా, ఇది కొంచెం చక్కగా గ్రీన్ తెచ్చుకున్నారు. ఓకేనా. దీనికి ఒక డిఫరెంట్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆల్రెడీ మన ఇంట్లో చేసిన కస్టమర్ ఇవి ఉన్నాయి, సేమ్ ఈ ప్యాటర్నే కావాలి అన్నారు. ఫ్రెండ్స్, బ్యాక్ నెక్ ఫ్రంట్ కూడా అయిపోయింది. ఎంత బాగుంది, ఇంకా మీరే చూడండి. చాలా బాగా వచ్చింది. ఎంత గ్రాండ్గా ఉందంటే చాలా నీట్గా, చాలా అఫీషియల్ లుక్గా. దీంట్లో పెరల్స్ వచ్చి గ్లాస్ బీడ్స్ వచ్చి చాలా లుక్గా ఉంది. అసలు వర్క్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఫ్రంట్ కూడా చూడండి, కట్ వర్క్ కూడా డిఫరెంట్ కట్ వర్క్ వచ్చింది. 2 చిన్నవి, 1 పెద్దది, మళ్ళీ 2 చిన్నవి, 1 పెద్దది, అట్లాగా చాలా బాగుంది. నెక్ కూడా కట్ వర్క్ అండ్ డిఫరెంట్ షేప్ అనమాట. చాలా బాగుంది. చూడండి ఎంత గ్రాండ్ లుక్గా ఉందో. శారీకి ఎంత చక్కగా మ్యాచ్ అయిందో మీరే చూడండి. ఫ్లవరు ఐస్ క్రీమ్ కలర్, పింక్ కలరు, సేమ్ పింక్ కలరు, చాలా బాగుంది కదా. ఇప్పుడు వీళ్ళదే ఇంకొక శారీ, ఇంకో బ్లౌజు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వీళ్ళదే సెకండ్ శారీ చూద్దాము. శారీ అంతా చిన్ని ప్యారెట్స్ వచ్చినాయి గ్రీన్ కలర్లో. చూసారా, ఆ సేమ్ డిజైన్ ప్యారెట్ డిజైన్ సజెస్ట్ చేశాను. ఓకే అన్నారు. ఎంత బాగుందో కదా, భలే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు వీడియో చూసినప్పటికీ వాళ్ళ శారీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది కూడా, మొన్న వచ్చి తీసుకొని వెళ్ళారు. చాలా బాగా వచ్చింది అన్నారు. ఇంకా నేను ఎల్లోయిష్ గ్రీను అండ్ గోల్డ్ రానిచ్చాను. కట్ వర్క్ ఏమో గోల్డ్ రానిచ్చాను, బాగుంటుందని. మెయిన్ ప్యారెట్కి ఫ్లవర్స్కి ఏమో నేను ఇంకా గ్రీన్ రానిచ్చాను. అక్కడక్కడ లైట్గా ఎల్లో రానిచ్చాను. చాలా న్యాచురల్గా ఉంది. మీకు వీడియోలో కంటే విడిగా ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్. బాగా నచ్చింది. చాలా కలర్ కాంబినేషన్స్ వేసా కానీ ఇది కొంచెం డిఫరెంట్గా చాలా బాగా వచ్చింది. అదిగాక ప్యారెట్ కూడా ఎదురు బదురు చూసుకుంటున్నట్టుగా వేశాను, వన్ సైడే వేయకుండా. అదిగోండి, ఇది ఇటు చూస్తూ ఇది ఇటు చూస్తూ వేశాను. కట్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు నెక్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది శారీ అంతా ఆరెంజ్ కలర్ వచ్చింది. అండ్ దీని మీద బర్డ్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇదిగోండి బర్డ్స్ వచ్చినాయి. దీంట్లో ఉన్న బ్లౌజు పలచగా ఉందంటే సరే నన్ను తీసుకురమ్మన్నారు. వీళ్ళు 2 శారీస్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మగ్గం వర్క్, ఇది వచ్చి కంప్యూటర్ వర్క్ ఇచ్చారు. బోట్ నెక్ మన ఇన్స్టా పేజీలో ఉన్న డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. బర్డ్స్ డిజైన్ చూడండి అసలు ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ డిజైన్కి నెక్ మామూలుగా ఇలా రౌండ్ నెక్కే వచ్చింది, ఇలా కట్ వర్క్ రాలేదు. కానీ వీళ్ళు కొంచెం కట్ వర్క్ ఏమన్నా కుదిరితే పెట్టండి అన్నారు. ఇలా కుదిరిద్ది ఫ్రెండ్స్, ఇలా బంచ్ వచ్చిన దానికి కట్ వర్క్ కుదిరిద్ది. బట్ కొన్ని డిజైన్స్కి అయితే కుదరదు. ఈ డిజైన్కి అయితే కుదిరిద్ది, నేను పెడతాలేండి. ఇంకా కట్ వర్క్ మొత్తం గోల్డ్ రానిచ్చాను. ఈ పిట్ట న్యాచురల్గా చూడండి. శారీలో చక్కగా ప్యారెట్ గ్రీన్ ఉంది కాబట్టి నేను ఇంకా ప్యారెట్ గ్రీన్ ఇచ్చాను. అండ్ ఎల్లో కాంబినేషన్ ఉంది, ఇంకా ఎల్లో ఇచ్చాను. అండ్ లైట్ గోల్డ్, సేమ్ గోల్డ్. ఓకేనా. ఫ్రంట్ కూడా చక్కగా కట్ వర్క్ రానిచ్చి బుట్టీస్ రానిచ్చాను. ఇంకేదంతా కూడా బుట్టీస్ రానిచ్చాను, కొంచెం నిండుగా ఉంటుందని. ఒక లైన్ గ్రీను, ఒక లైన్ సిల్వరు, ఎల్లో అట్లా రానిచ్చాను. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. హ్యాండ్ ఈ బోర్డ్ అటు ఆ బోర్డు ఇటు తిరిగి చక్కగా ఉంది కదా. హ్యాండ్కి కూడా కట్ వర్క్ రానిచ్చాను. న్యాచురల్గా ఉంది. చక్కగా అవుట్లైన్ గ్రీన్ రానిచ్చాను. హ్యాండ్కి కూడా బుట్టీస్ రానిచ్చాను. చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది ఫ్రెండ్స్. అలా చూస్తుంటే పెయింటింగ్ ఏమో అని ఫీలింగ్గా ఉంది. ఇది కూడా రేడియం ఫ్లవర్ లాగా, 3D ఫ్లవర్ లాగా ఉంది. విడిగా అయితే మీకు లోపల ఎల్లోను సిల్వరు కనపడిద్ది. మీకు మరి ఫోన్లో సరిగ్గా కనిపించట్లేదు, డైరెక్ట్గా చూస్తే బాగా కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వేరొకళ్ళ శారీ వేరొకళ్ళ బ్లౌజు చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ అంతా ఇలాగ వంగపూ కలర్ వచ్చింది. అండ్ పళ్ళునేమో ఇలాగా కాంట్రాస్ట్గా బ్లూ కలర్ వచ్చింది. ఇంకా దీంట్లో ఉన్న బ్లౌజ్ అస్సలు బాగాలేదు. ఇంకా నన్నే తీసుకురమ్మని చెప్పారు. ఇంకా నేను పళ్ళుకి మనకి ఏమొస్తే ఆ కలరే కాబట్టి యూజ్ చేసేది, ఇంకా కలర్ తీసుకొచ్చాను.
మగ్గం డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఎంత బాగుందో మీరే చూడండి. లాస్ట్ టైము ఒక కస్టమర్కి ఫస్ట్ శారీకి ఇది వేసాం కదా, ఇంకా ఈ కస్టమర్కి కూడా సేమ్ అదే బాగా నచ్చి ఇంకా ఆ డిజైనే వేయమన్నారు. అసలు ఎంత బాగుంది చూడండి. ఇది వీళ్ళది కూడా హాఫ్ హ్యాండ్ ఫ్రెండ్స్, 7 ఇంచెస్, అందుకని ఇట్లా వేశాను. మీది కనుక ఫుల్ హ్యాండ్ అయితే ఇలాగా ఇంకొంచెం పైకి వస్తాయి, ఒక 5 వచ్చి ఇలాంటిది బంచి ఇలా భుజం మీద ఇట్లాగా భుజం మీద నుంచి ఇట్లా కిందకు పడుతున్నట్టు వస్తుంది అనమాట ఈ బంచి. ఓకేనా, ఇక్కడ వస్తుంది, ఈ పైన భుజం దగ్గర వస్తుంది. అలా కూడా మీరు ప్లాన్ చేసుకోండి. ఎల్బో హ్యాండ్ అయితే నేను ఇంకా 7 కాబట్టి నేను ఇంకా ఈ 2 లైన్స్ రానిచ్చి ఈ బంచి రానిచ్చి. అసలు ఎంత నీట్గా ఉందో చూడండి. ఇంకా మనం ఇంకా ఫినిషింగ్ ఉంది, కొంచెం చేయాలి. భలే ఉంది కదా. ఇది కూడా బ్లూ కలర్ మీద పర్పుల్ అనేటప్పటికి భలే, పర్పుల్ కాదు వైలెట్ కలరు, వంగపూ కలరు, చాలా బాగుంది కదా. ఎంత నైస్గా ఉంది, అఫీషియల్గా ఉంది. ఇలా చూసిన దానికంటే వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగుందో. షేప్ ఇలా క్రాస్ ఇచ్చాను, బాగుంది కదా. పెద్ద పూలు చిన్న పూలు వచ్చినాయి. అసలు ఈ పూలు కూడా ఎంత మందంగా ఉందంటే ఇలా రుద్దుతుంటే ఇంత అట్టముక్క ఏదో పెట్టినట్టుంది, అంత స్ట్రాంగ్గా ఉంది. చాలా బాగుంది, చాలా అఫీషియల్గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా డీసెంట్గా, ఓవర్గా పిచ్చిగా లేకుండా. ఓకేనా, ఇప్పుడు దీనికి సంబంధించి మనం నెక్ చూద్దాం ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ అయిపోయింది చూడండి. అసలు ఎంత నీట్గా వచ్చిందో, భలే బాగా వచ్చింది కదా. ఇంకా ఈ ఫ్లవర్ మధ్యలో ఫినిషింగ్ అనేది ఉంది, చాలా బాగా వచ్చింది. అసలు ఎంత మందంగా ఉందో, అసలు గట్టిగా అట్ట మొక్కున్నట్టుంది. చాలా బాగుంది. లైట్గా ఇచ్చాను పెరల్స్. ఇవి కూడా బుట్టీస్ కూడా ఒక లైన్ అంతా గోల్డ్, ఒక లైన్ అంతా శారీ కలర్ అలా ఇచ్చాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా ఇట్లాగా డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ మోడల్స్, నెక్ ప్యాటర్న్స్ అండ్ ట్రెండీ డిజైన్స్ కావాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనబడుతుంది. ఫోన్ నెంబర్కి కాల్ చేసి మా అడ్రస్ డీటెయిల్స్ కనుక్కొని ఆర్డర్ ఇస్తానని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాం. ఎంత బాగా మ్యాచింగ్ అయిందో చూడండి.